'మగధీర' సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ 'మహేంద్ర' చూసినప్పుడు సారీ చరణ్ 'మహేంద్ర' చెప్పినప్పుడు అప్పుడే బావ వచ్చి ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, ఆ! సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. నాకు ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే నేను ఒక హీరో వైఫ్గా ఇట్లా ఊహించుకొని ఆ! దాంట్లో ఉండిపోయాను. అప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు హీరో వేరే, సపోర్టింగ్ క్యారెక్టర్ వేరే కదా, హీరోనే కదా అవును. అని ఒక ఇది ఉండింది. తర్వాత 'మహేంద్ర' ఒప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, అది నువ్వు వస్తున్నా కూడా రాజుగారు ఇంటికి వచ్చారు. హ్మ్. 'మహేంద్ర'కి డైరెక్టర్ ఎవరు, రాజమౌళి గారు. రాజమౌళి కూడా వచ్చారు ఆ! ఇంటికి. ఆ! వచ్చి చెప్తే మళ్ళీ బావకి రాజుగారు వచ్చి చెప్పినప్పటికీ అది చెప్పాను నేను. వద్దు బావ అంటే, చూసా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బావాకి కోట్ల మంది చెల్లెలు దొరికారు ఆంధ్రప్రదేశ్లో. సేమ్ 'మహేంద్ర' చేసినప్పుడు అప్పుడు చెప్పాను, రాజమౌళి గారు వచ్చి కథ చెప్పారు. చెప్పి బావ చెప్పారు, ఒక ఇంపార్టెన్స్ క్యారెక్టరే, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, తర్వాత క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో వస్తుంది, మంచి క్యారెక్టర్ అంటే. రాజమౌళి గారు అంటే ఎంత పెద్ద డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అయినా మోసం చేయరు అంటే కూడా. రాజమౌళి గారిది హీరో అంటే ఫస్ట్ సినిమాలన్నీ వదిలేసి చేయమని చెప్పేదని. దాంట్లో క్యారెక్టర్ అనేటప్పుడు మనకి బాబా ఫస్ట్ నాకు కథ చెప్పలేదు. ఫస్ట్ వద్దని చెప్పాను, బాబా వద్దు బాబా మళ్ళీ ఇది అంటే, మళ్ళీ బాబా నాకు కథ చెప్పారు. చెప్తే కూడా నాకు అంత ఎక్కట్లేదు. తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది, ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదని. కరెక్ట్. అంటే రాజమౌళి గారు మనసులో ఎంత పెట్టుకుని చేసి ఉన్నారనేది నిజంగా రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు బాబాకి ఒంట్లో కూడా బాగాలేదు, కానీ దగ్గర ఉండి బాగా చూసుకున్నారు. తను కానీ తన వైఫ్ రమ్మ కానీ బాబాకి అప్పుడు కొంచెం ఇది ఉంటే కూడా పర్వాలేదు సార్ 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 అని చెప్పేవాడు. అట్లాంటి సినిమాలో 'మహేంద్ర' ఇప్పటికి 'మహేంద్ర' వేస్తే ఎట్లయినా ఒక 100 సారి చూసి ఉంటాను. ఫస్ట్ గుర్రం మీద వస్తారు, నాకు అది ఫిషర్మన్ క్యారెక్టర్, అది ఒకటి చెప్పుకొని, అది సాల్మాన్ క్యారెక్టర్, అది నెట్ వేసి వల వేసి పట్టుకుంటారు కదా, ఆ సీన్ ఒకటి బాగా ఇష్టం నాకు. తర్వాత వార్కి వస్తాడు ఫస్ట్, షేర్ ఖాన్ ఇంట్రొడక్షన్స్ ఇది ఒకటి ఉంటుంది, అది ఒకటి బాగా ఇష్టం. లాస్ట్లో హీరో క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతావురా భైరవ అని చెప్తారు చూడండి, ఆ సీన్ ఒకటి. ఇప్పటికీ ఈరోజు వేసినా కూడా కూర్చొని ఎంత పని ఉన్నా సరే అది వదిలేసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చొని చూస్తాను. మీరు డైలాగ్స్తో సహా చెప్పేస్తున్నారు. నాకు చాలా సార్లు అంటే ఎన్ని వందల సార్లు చూస్తుంటాను. నాకు బాగా గుర్తు, అంటే చాలా తక్కువ వయసు మేడం, మరీ చిన్నపిల్లలు కాదు. అయితే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో చెప్తారు, మగధీర కథ చెప్పాడు, చరణ్ని ట్రైన్ చేస్తున్నాము అంతా ఓకే, కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, శ్రీహరి వేస్తే సినిమాలో ఆ క్యారెక్టర్ ఉండాలి, లేకుంటే ఆ క్యారెక్టర్ ఇంకెవరు మోయలేరు. బట్ శ్రీహరిని అడగాలంటే చిన్న సంశయం, హీరోగా చేస్తాడో లేదో అని చెప్పి శ్రీహరి గారి దగ్గరికి వెళ్తే, చరణ్ నా బిడ్డ, అంటే నా బిడ్డ లాంటోడు చరణ్, నేను చరణ్కి దగ్గరుండి అన్నీ నేర్పించుకున్నాను, చరణ్ని బయటికి తీసుకెళ్ళి జిమ్నాస్టిక్ చరణ్ ఒక 4-5 రోజులు మన ఇంటికి కూడా చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడే పంపించారు ట్రైనింగ్ కోసం. ఇది వచ్చి జిమ్ బాడీ దీనికి ఫస్ట్ బాబా చరణ్ 5:30కి వస్తున్నారా, బాబా 5 o'clock ఉంటాడు, బెండ్ తీసేశారు. తర్వాత 4 days తర్వాత రాలేదు, చరణ్ రాలేదు. చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పారంట, అంటే నేనున్నాను పక్కన, ఇట్లా బాబుని పంపిస్తున్నాను, నువ్వు కొంచెం బాడీ బిల్డప్ అది చేయి హరి అని, సరేనా నేను చేసుకుంటానని. చరణ్ వచ్చే ముందే బాబా రెడీగా ఉంటారు. ఒక 4 రోజు ఈయన పిసికేస్తారు, ఈయన రాక్షసుడు కదా మా ఆయన, అతను చాలా చిన్నపిల్లడు. మరి ఈయన చేసిన వెయిట్స్ ఇది అన్నీ చేయమంటే కొంచెం కొంచెంగా పెంచాలి, కానీ ఒకటేసారి చేయమంటే ఎక్కడ చేస్తారు. 4 days వచ్చాడు, తర్వాత రాలేదు. ఒక్కసారిగా ఈ బస్కిల్ ఉంటాయి కదా మేడం, ఒక్కసారిగా 500 దాకా చేస్తారంట. బాబా హెవీగా చేస్తారు. మార్నింగ్ 4:30కి లేస్తే హాఫ్ అన్ అవర్ పూజలో కూర్చుంటారు. తర్వాత వచ్చి చేస్తే 1 hour కంపల్సరీ ఎక్సర్సైజ్, అన్ని వెయిట్స్ చేస్తారు. ఆయన ఎంత ఇప్పుడు నా పెద్దబాబు చిన్నబాబు చేస్తున్నారు, పొలం షిఫ్ట్ చేశాను, జిమ్ అక్కడ ఒక్కొక్క సైడ్ ఎన్నో వందలు ఉంటాయి, అది వేసుకొని పిల్లలు కూడా చేస్తున్నారు ఇప్పుడు, అది చేస్తారు.
థ్రెడ్మిల్ చేస్తారు, ఒక 1 అవర్ చేస్తారు. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది కదా బాడీదే, అదన్నీ ఒక్కొక్క ఇది ఇంత ఇంత పెద్దది ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది, బా అది చేస్తారు మొత్తం ఫుల్. అది 1 అవర్ చేసిన తర్వాత మళ్ళీ 1 అవర్ వచ్చి వెనక హీల్స్ అలా ఉంది మన ఇంటి వెనక, అక్కడ 1 అవర్ వాకింగ్, అది మొత్తం ఇట్లా ఉంటుంది. నేను వెళ్తే నేను కిందనే చుట్టుతుంటాను. నేను పైన ఒక్కసారి ఎక్కాను, కొంచెం దూరం ఎక్కలేదు, బుస్సు అయిపోయాను. చెప్పాను బావా నా వల్ల అప్పుడు మాణిక్ చంద్ వేసేదాన్ని నేను. అబ్బా నా వల్ల కాదు అని చెప్పేసి చెప్పి నేను కిందనే రౌండ్ చేస్తాను. ఈయన ఫుల్ పైన మొత్తం 3 రౌండ్ 4 రౌండ్ కొడతారు కొండ మీద. ఆయనకి అవన్నీ బాగా ఫుడ్ కూడా అట్లాగే, ఫుడ్ కూడా మంచి ఫుడ్ తింటారు. సో అది యాక్చువల్గా మనం డివేట్ అయ్యాము. ఆ ఫంక్షన్లో చెప్పారు చిరంజీవి గారు, శ్రీహరి గారు నా బిడ్డ అనుకొని చరణ్ కోసం ఈ సినిమా చేశారు అని చెప్పేసి, అది గుర్తుంది బాగా, అందుకని ఈ ప్రశ్న అడిగాను నేను. లేదా చరణ్ వాళ్ళు కూడా బాబాయ్ అనే పిలుస్తారు, అంకుల్ బాబాయ్ అనే పిలుస్తారు. మేడం అయితే ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది, ఎలా హ్యాండిల్ చేయగలిగింది అంటే, ఇంకా ప్రశ్నని వివరంగా అడుగుతాను. 2 చిన్న బిడ్డలు అప్పుడు అంటే మీ క్షేమం కోరే చుట్టూ ఉన్న బంధువులు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే మీ ముగ్గురు మిగిలిపోయారట ఒంటరిగా, మీకా బయట ప్రపంచం తెలియదు. ఆ జీవితాన్ని ఎలా లీడ్ చేయగలిగారు? నేను ఒక 7 ఇయర్స్ వేరే లోకంకి వెళ్ళిపోయానండి, బయటికి రాలేదు. అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని ఈ సోఫా మీదనే కూర్చొని, అమ్మ 7 ఇయర్స్ చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని? నువ్వు ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, ఒక్క వాళ్ళు ఫోన్ చేశారా? సరే నువ్వు అక్కడ హాస్పిటల్లో ఉన్నావు, రాలేదు, ఓకే, కనీసం మాకైనా ఫోన్ చేసి బాబు తిన్నారా, ఏం చేస్తున్నారు, ఒక్క మాట అడగలేదు. నేను అట్లా చూస్తాను, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో సారీ మేడం. ఆ రోజు అనుకున్నాను, అవును కదా, మనకే ఎవరు లేదు, మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది వింటాను నేను. నా పిల్లలు 2, అమ్మ మాకు ఇది నచ్చలేదంటే నేను చేయను, అది ఇంక్లూడింగ్ మా డ్రెస్. ఇప్పుడు రాగానే మా బాబు చెప్పాడు, అమ్మ సూపర్గా ఉందని చెప్పాడు. ఈవెన్ డ్రెస్ విషయంలో కూడా నేను వేసుకొని వచ్చి వాళ్ళని అడుగుతాను, అమ్మ దిస్ ఇస్ ఓకే అంటాను, అంటే మార్చేస్తాను. వాళ్ళకి నచ్చిందే చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిందే చేస్తాను.